గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రమరాజ్ అఫీషియల్. మీ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు నుంచి అయితే దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా. ఇంకా డే 1 మాకైతే డ్రెస్ కోడ్ అయితే చెప్పేశారు. మా క్వార్టర్స్లో ఫుల్ సెలబ్రేషన్స్ అయితే ఈవినింగ్ జరుగుతాయి అనమాట. మార్నింగ్ అయితే దేవుడిని తీసుకొచ్చారు నిన్ననే, ఇంకా పూజ అది చేసేసి ఇంక ఈవినింగ్ అయితే సెలబ్రేషన్స్ అయితే అవుతాయి అనమాట. దాండియా గార్బాన్ని ఇంక నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఇంక మా వారు అయితే వెళ్ళిపోయారు. మా పాప అయితే కాసేపు పడుకొని ఉంది. ఇంట్లో పూజ అయితే నేను అన్ని చేసేయాలి, రెడీ చేసేసుకొని. నిన్నైతే అమావాస్య కదండి, నేనైతే ఏం క్లీన్ చేసేసుకోలేదనమాట. ఇంకా మా మమ్మీ కూడా వద్దనేసింది, రేపు క్లీన్ చేసేసుకోలే అన్ని మంచిగా అని చెప్పేసి. ఇంకా నేను మార్నింగే ఇంకా అన్ని క్లీన్ చేసేసుకొని మోపది పెట్టుకున్నాను. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడిది కూడా ఇంకా శుభ్రం చేసేసాను అనమాట. ఇంకా దేవుడిని మొత్తాన్ని మంచిగా తుడిచేసి ఇంకా బొట్లో పెడుతూ ఉన్నాను. ఇంకా సామాన్లు కూడా చాలా వరకు దేవుడి దగ్గర పెట్టేదాన్ని అండి. ఇంకా అన్నీ ఎక్కువగా అయిపోతున్నాయి. ఇంకా దేవుడిది కూడా చిన్నది కదా పెట్టుకోవడానికి బల్ల అనేది, అందుకని చెప్పేసి కొన్ని మాత్రమే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒక చెంబుతోనే వాటర్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఉద్దరిని అయితే పెట్లో ఉండిపోయింది, అదైతే తీసుకోలేదనమాట. అది తీసి బాగా కడిగేసి నెక్స్ట్ డే పెట్టేసుకోవాలి. ఇంకా మొత్తానికి అయితే మా వారైతే కొంచెం పువ్వులు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఆ పువ్వులే మంచిగా ఇంకా అరేంజ్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట. ఈ ఇయర్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా 9 days చాలా బాగా గ్రాండ్గా అవుతాయంట మా క్వార్టర్స్లోని సెలబ్రేషన్స్. ఈ ఇయర్ అయితే చూడబోతున్నాను. లాస్ట్ ఇయర్ అయితే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను. ఇంకా పాప కూడా అప్పుడే పుట్టిందనమాట. ఇంకా అందుకు ఎక్కువగా ఏం ఎంజాయ్ చేయలేకపోయాను అనమాట. ఇంకా మన సైడ్ అంటే తెలిసిందే కదండి, క్వార్టర్స్లో ఉంటే ఒక హంగామా అయితే ఉంటుంది కదా. ఇంకా బయట ఉంటే మా అమ్మలు గుడికి వెళ్ళి రావడం, ఇంకా నార్మల్ ఇంట్లోనే రొటీన్ అనమాట. కుంకుమ పూజ చేసిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే మంచిగా ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి, అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి బాగా అవుతాయి అనమాట. ఇంకా నేను పూజ కూడా మంచిగా చేసుకున్నాను. నేను పూజ చేస్తున్నాను సేపు మా పాప లెగిసిపోయి ఇంకా ఒకటే గోల. ఇంకా దానికి కూడా హారతి ఇచ్చేసి ఇంకా దేవుడిని చూపిస్తే జేజీ జేజీ అనుకునే ఉంటుంది అనమాట. తర్వాత అయితే పూజ అది మంచిగా చేసేసాను. చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా డేస్ తర్వాత నేనైతే దీపం పెట్టాను. ఇంక ఇన్ని డేస్ అత్తయ్య గారు ఉండేవారు. ఇంకా 1 week అయితే అత్తయ్య గారు మంచిగా మార్నింగ్ లేచేసి ఆ రూమ్ క్లీన్ చేసేసి ఇంకా దీపం అయితే పెట్టేసేవారు. నేనైతే వంట అది చేసుకునేదాన్ని అనమాట. ఇంక నెక్స్ట్ అయితే దేవుడికి ఇంకా ధూపం వేద్దామని చెప్పేసి బొగ్గులు అయితే వెలిగించాను. నాకు కూడా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోతుందండి. ఇంకా అసలు కంట్రోల్ కూడా అవ్వట్లేదు. రీసెంట్గా మా హస్బెండ్ అయితే ఆదివాసీ ఆయిల్ కొన్నారు. అదైతే ఒక 2 days పెట్టాను. ఇంకా రాస్తే రిజల్ట్ వస్తుందేమో కానీ అదైతే 1500 ఎంతో అంట, 1300 ఇక్కడ రీసెంట్గా ఎగ్జిబిషన్లో అయితే సేల్ చేశారు. అదైతే తీసుకున్నాను, యూస్ చేసి ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. కానీ నాకైతే బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇంకా దేవుడికి అలానే ఇంట్లో కూడా ధూపం వేసేసి నేను కూడా ఇంకొంచెం వేసుకుంటున్నాను అనమాట. ధూపం వేసుకుంటే మంచిది కదా, కొంచెం ఎట్లాంటివి ఏమైనా ఉన్నా పోతాయి. అలానే హెయిర్ ఫాల్ కూడా కొంచెం దిష్టి అట్లాంటివి ఏమైనా ఉన్నా కొంచెం తగ్గుతుందంట. మా అత్తగారు అయితే చెప్పారు వేసుకోమని చెప్పి. ఇంకా నేనైతే ధూపం వేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు చేయలేదండి, మా వారికి చేసి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ తను తినేసి వెళ్ళిపోయారు. నాకైతే ఇంకా చేయబుద్ధి కాలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసాను. ఇంకా టైం ఎలానో అయిపోయింది కదా అని చెప్పేసి లంచ్ కూడా ఇంక వండేస్తాను అనమాట. ఇటు సైడ్ అయితే రైస్ పెట్టాను. ఈ సొరకాయ కర్రీ అయితే ట్రై చేస్తున్నాను, ఫస్ట్ టైం అనమాట ఇలా సొరకాయ అయితే వండుతున్నాను. అత్తయ్య అయితే రీసెంట్గా వచ్చినప్పుడు ఇంకా సొరకాయ అయితే 2 days మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసేవారు. ఇంకా మామయ్య అయితే ఎక్కువగా చట్నీస్తోని అలానే కర్రీ కూడా ఉండాలి బ్రేక్ఫాస్ట్లోకి అలా అని చెప్పి సొరకాయ వండితే చాలా బాగా వచ్చింది. నేనైతే మీద చూశాను ఎలా వండారు అని చెప్పేసి. కుక్కర్లో అన్నీ కలిపి మగ్గించేసేవారు. ఇంకా తాలింపు ఏం పెట్టుకుంటూ డైరెక్ట్గా ఆనియన్స్ అన్నీ అందులోనే వేసి మగ్గించేసేవారు. బాగా వచ్చింది. ఈరోజు అయితే నేను అలా ట్రై చేద్దామని చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో చూడాలి. ఇంకా నేనైతే అంతగా ప్రాసెస్ అనేది చూడలేదు, ఏదో మీద చూశాను, అన్ని కలిపి పెట్టేయడమే కదా అని చెప్పేసి ట్రై అయితే చేస్తున్నాను. కుకింగ్ లాగ్ అయితే మొత్తం షూట్ చేయలేదండి. ఇంకా నాకు కూడా టైం ఎక్కువగా లేదనమాట. అటు ఇటు కెమెరా తిప్పుకొని చేసుకుంటే టైం అయితే అయిపోతుంది కదా. కుక్కర్ అయితే ఇంకా విజిల్స్ వచ్చాక ఆపేసాను. నేనైతే రెడీ అయిపోయాను, టెంపుల్కి వెళ్ళి వచ్చేద్దామని. ఇప్పటికీ బాగా లేట్ అయిపోయింది. నిన్నైతే దేవుడిని పెట్టేశారనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి పూజలు అయితే అవుతున్నాయి. ఇక్కడైతే నార్త్ ఇండియన్స్ పేరు అయితే కూర్చుంటారు, వాళ్ళ చేత పూజ అయితే చేయిస్తారంట. ఇంకా నేను కూడా ఎప్పుడు చూడలేదు కదా, ఇంకైతే బయటకు వచ్చేసాను. ఇంకా మా పాప అయితే పడుకొని ఉంది. ఈలోగా నేనైతే వెళ్ళి వచ్చేయాలన్నమాట. ఇంకా తను పడుకొని 10 minutes అయిపోయింది. ఇంకా నేను ఇంతలోగా వెళ్ళి వచ్చేయకపోతే ఇంకా తను లేచేసరికి మళ్ళీ ఇంకా వెళ్ళలేను. ఇంకా ఎండగా కూడా ఉంటుంది కదా, తనకైతే తీసుకుని వెళ్ళలేను. డెకరేషన్ అయితే ఇంకా అవుతుంది ఈవినింగ్ కాబట్టి. నిన్నటి నుంచి చేస్తున్నారండి డెకరేషన్, ఇంకా పూర్తి కాలేదు. దేవుడి దగ్గర దేవుడు పెట్టే ప్లేస్లో మాత్రం మొత్తం స్టేజ్ అది వేసేసి మంచిగా చేశారు. చాలా బాగుంది కదా, చాలా పెద్దగా పెట్టారనమాట దేవుడిని కూడాను. వినాయకుడు అలానే ఇటువైపు అమ్మవారిని అన్నిటిని బాగా
బాగా అరేంజ్ చేశారు. ఇక్కడైతే ఒక్క తెలుగు వాళ్ళు లేరు, నేనున్ని ఇంకా అలివేని అక్క చూస్తూ ఉంటారు కదా, అక్కే ఉన్నారనమాట. చాలా ఎండుగా కూడా ఉంది, చెమటలు కూడా ఎక్కువగా పట్టేశాయి అనమాట కూర్చున్న 10 మినిట్స్లోనే. ఇంకా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. నేనైతే అలా వెళ్ళి ఒకసారి మొత్తం చూసేసి దేవుడిని దండం పెట్టేసి ఇంకా అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇట్లా తీసేసి వచ్చేసాను. చూస్తున్నారు ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారు కదా. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా చేస్తారు, ఇంకా స్టేట్స్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఇంకొక ప్లేస్లో బాగా చేస్తారు. ఇంకా ఈ క్వార్టర్స్లో అయితే చాలా బాగా చేస్తున్నారు అనమాట. నేను నెల్లూరులో ఉండేటప్పుడు అంత బాగా ఏమి ఉండేది కాదు, ఎందుకంటే అది రీసెంట్గా కట్టారు కాబట్టి. ఇంకా ఇక్కడ చూడండి కొంతమంది అయితే కూర్చొని ఉన్నారు. ఎక్కువగా అయితే మార్వాడి వీళ్ళే ఉంటారు, నార్త్ ఇండియన్స్. ఇంకా మేమైతే అక్కడ ఫొటోస్ వీడియోస్ అవి దిగేసి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చాక ఇగోండి పప్పు కొంచెం పెట్టేశాను అనమాట. తర్వాత కర్రీ చేశాను. ఆ కర్రీ అయితే కొంచెం మాడిపోయింది అనమాట. నాకైతే ఎందుకు అందులో వాటర్ కొంచెమే వేసాను, ఇంకా నాకైతే అంత టేస్ట్ కూడా రాలేదు. మా అత్తయ్య గారు చేసింది చాలా బాగా వచ్చింది. ఇంకా మొత్తానికి ఎలాగోకలాగా అప్పడం వేపుకొని తినేసాము. తర్వాత అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసానండి మంచిగా, గిన్నెలు గట్రా తోమేసి. ఇంకా పప్పు అయితే కడిగేసాను. ఈవినింగ్ నాకు అవుతుందా లేదని చెప్పేసి మార్నింగ్ నానబెట్టాను అనమాట దోశలకు అని చెప్పేసి. ఈ పప్పు అయితే కడిగేసాను. ఇంకా నైట్ అయితే మిక్సీ పట్టేద్దామని చెప్పేసి అక్కడ ఉంచాను. ఇంకా బియ్యం కూడా కొంచెం నానాలి కదా, ఎక్కువసేపు నానితే బాగా అయితే వస్తాయి. ఇంకా మాప్ అది పెట్టేసి నీట్గా క్లీన్ చేసేసాను. నైట్ అయితే కిందనే కదా మాకు డిన్నర్. పాపనైతే మా వారు చూసుకుంటున్నారు అనమాట, తను ఆడుకుంటుంది. నేనైతే ఇంతలోగా ఐబ్రోస్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను. నిన్న కిందకు వెళ్ళినప్పుడు ఇంకా అనుకున్నాం అనమాట ఐబ్రోస్ గురించి. ఇంకా నాకైతే అప్పుడే స్ట్రైక్ అయింది, సర్లే నేను కూడా చేసుకోలేదు, ఎలానో మంచిగా రెడీ అవుతాం కదా 9 days, ఇంకా చేసుకుందాం అని చెప్పేసి అక్క దగ్గరికి అయితే వచ్చాను. నేను వస్తున్నప్పటికి అక్క అయితే తింటున్నారు, తినేసి ఇంకా బయటకు అయితే వచ్చారనమాట అప్పుడే. ఇంకా నాకైతే ఐబ్రోస్ చేయడం స్టార్ట్ చేశారు. అక్క అయితే అండమాన్లో ఉండేటప్పుడు బ్యూటీషియన్ నేర్చుకున్నారనమాట, బాగా చేస్తారు. ఇంకా నేనైతే ఎప్పుడు అక్క దగ్గర చేయించుకుంటాను, పక్కనే ఉన్నారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాను, అవైలబుల్గా ఉంటారని. అలాగని నేను అన్ని హెయిర్ కట్స్ అవన్నీ ఏం చేసుకోనండి, ఓన్లీ ఐబ్రోసే. ఎప్పుడు మ్యారేజ్కి ఒకసారి ఫేషియల్ అయితే చేయించుకున్నాను, అది కూడా నాకు పడలేదేమో, ఫుల్ బ్లాక్ అయితే అయిపోయింది మ్యారేజ్ టైంలో ఫేస్. ఒక ఐబ్రోస్ మాత్రం చేసుకుంటూ ఉంటాను. ఇప్పటికీ నాకు ఐబ్రోస్ చేసుకోవడం అంటే చాలా భయం అనమాట. మొత్తానికి చేసేసారు, చాలా బాగా అయితే వచ్చింది కదా. ఇంకా మా చిట్టి తల్లి అయితే ఆడుకుంటుంది, ఇంకా దాన్ని కూడా తీసుకుని వచ్చేసారు. మా హస్బెండ్ బయటకు వెళ్తున్నారని అప్పుడే తీసుకొచ్చి పెట్టారు. ఇంకా అక్క అయితే ఆడిపిస్తూ ఉన్నారనమాట. ఇకండి మా చిట్టి తల్లి అయితే ఇంకా వాకర్లో తిరుగుతుంది అటు ఇటు. ఇంకా ఒక్క దగ్గర ఉండదండి, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఇంటికి వచ్చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. తర్వాత ఎలానో లావ్ అయిపోయాం కదండి, ఇంకా బట్టలు కూడా సరిపోవట్లేదు. ఇంకా బ్లౌజ్ అయితే స్టిచెస్ విప్పుకొని అలాగ ఆ టైం అయితే అయిపోయింది అనమాట, గడిచిపోయింది. మా పాపను కూడా కాసేపు అలా పడుకోబెట్టాను. తర్వాత వెళ్ళే టైంకి లేపాను అనమాట. అప్పుడు కూడా కరెంట్ పోయింది, చీకట్లోనే ఎలానో ఒకలాగా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా మేకప్ అది వేసేసుకున్నాను. శారీ డ్రేపింగ్ వరకు కరెంట్ అయితే ఉంది, తర్వాత అది కరెంట్ లేదు. కిందకి వచ్చేసామన్నమాట. ఇంకా పాపను కూడా లేపేసి తీసుకొచ్చేసాను. ఎలానో కింద అయితే జనరేటర్తోని ఇంకా మొత్తం లైటింగ్ అంతా ఉంటుందన్నమాట. వచ్చేసరికి అందరూ కిందనే ఉన్నారండి. నేనైతే పాప పడుకుంది కదా అని చెప్పేసి కాసేపు పాపతోనే పైన ఉండిపోయాను. తనకి ఇంకా మరి లేపేసి అలా ఫుడ్ పెట్టేసి కిందకైతే తీసుకొచ్చేసాను. ఎంతమంది వచ్చేసారో, ఫుల్ ఎంత మంచిగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా. ఎల్లో డే కాబట్టి ఎల్లో అయితే అందరూ వేసేసుకున్నారనమాట. నేనైతే ఇంకా ఇలా చూసి చాలా హ్యాపీ అయిపోయాను. నాకు కూడా మంచి పీస్ఫుల్గా కలర్ఫుల్గా అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ ఒక్కొక్కటి అయితే జరుగుతుంది. ముందైతే పూజ అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ డాన్స్లు ఇట్లా అయితే అవుతుంది, దాండియా అలాగా. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట. మా తెలుగు బ్యాచ్ అంతా ఒక దగ్గర కూర్చొని ఉన్నాము. నిన్ననైతే అనుకున్నాం అనమాట అందరూ ఒకేసారి రావాలి, ఇంకా అందరం కలిసి వెళ్దాము అన్నట్టు అనుకున్నాము. ఇంకా అందరూ ఒకేసారి రావడానికి కుదరలేదనమాట. పిల్లలతో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక టైం అయిపోతుంది కదా. ఇంకా మాకు కూడా పవర్ కట్ అయినప్పటికీ ఇంకా అందరూ ఒక్కొక్క టైంకి అయితే వచ్చారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ డాన్స్లు అవి స్టార్ట్ అయిపోయాయి. ముందైతే పిల్లలు వేస్తున్నారనమాట. మొత్తం హర్యానా హిందీ సాంగ్సే ఉంటాయండి, మన తెలుగు సాంగ్ ఒక్కటి కూడా ఉండదు. ఇంకా ఎవరైనా తెలుగు వాళ్ళు వేస్తే తెలుగు సాంగ్స్ అయితే ఉంటాయేమో చూడాలి. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువగా తెలుగు సాంగ్స్ ఏం వేయలేదంట, ఎందుకంటే మొత్తం నార్త్ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళేని. ఈ పాప అయితే డాన్స్ అదరగొట్టేసింది, ఎక్సలెంట్గా అయితే వేసింది అనమాట. ఇంకా నాకైతే ఆకలేసిందని చెప్పేసి ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళాను, హనీని పట్టుకొని. ఇంకా మొత్తానికి ఇంకా ప్రసాదం వచ్చేసి శనగలు అలానే స్వీట్ పెట్టారనమాట, హల్వాది. ఇటు సైడ్ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం కూడా ఇస్తున్నారట, అది కూడా తను తీసుకుని అయితే వచ్చింది. ఇంకా ప్రసాదం అంతా తిన్నాక ఇంకా మేమందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పేసి స్టేజ్ వైపు అయితే వచ్చాము. ఇంకొకరు దిగుతూనే ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి డాన్స్ లైవ్ స్టార్ట్ అయిపోతే ఇంకా ఫోటో కూడా దిగడం కుదరదు కదా, మనం కూడా ఇంకా అలా తిని వచ్చేసప్పటికి ఇంకా టైర్డ్ అయిపోతామని చెప్పేసి ఫోటో దిగడానికి అయితే ముందు వచ్చేసాము. ఇక్కడ ఫోటో అయితే దిగుతున్నాము. ఇంతలోనే ఇంకా
దాండి అయితే స్టార్ట్ అయిపోయింది, మధ్యలోకి అయితే వచ్చేసారు. ఇంకొక పాప అయితే ఇంకా మాకు వీడియో ఫొటోస్ అయితే కొన్ని తీసింది. ఇక్కడ నుంచి అయితే మ్యూట్ చేస్తాను, ఎందుకంటే దాండియాలోని ఇంకా అలానే మ్యూజిక్స్ ఉంటాయి కదా, అవన్నీ కాపీరైట్ క్లైమ్ అయితే అయిపోతుంది. ఇంకా నార్మల్ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. నేను కూడా ఈ డాన్స్లో ఉన్నాను, మీరు కూడా చూసేయండి. ఇంకేదో ముందు నుంచి వీళ్ళందరూ ప్రాక్టీస్ చేశారండి, నేనైతే ఇంకేదో అప్పటికప్పుడు వేసేసాను. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు బాగానే వేశారు. ఇంకా నార్మల్ స్టెప్సే కదా అని చెప్పేసి నేను కూడా ఇందులో దూరిపోయాను అనమాట. ఎలా వేసానో ఏంటో కామెంట్ చేయండి. ఆ ఒక్క సాంగ్కి ఏదో అలా కాసేపు వేసేసి నెక్స్ట్ అయితే ఇంకోటి డాన్స్ అయితే అవుతుందనమాట. ఇంతలో మేము కూడా తినేసి వచ్చేద్దామని చెప్పేసి వచ్చాము. అప్పటికి చాలా పెద్ద లైన్ అయితే ఉంది. ఇంకా మొత్తానికి ఎలానో మా ఫ్రెండ్స్ ఉండడం వల్ల ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా, దాల్, పూరి అలానే ఆలు కర్రీ అయితే పెట్టారు. నాకైతే అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికి నేను మా పాప అయితే కూర్చొని తినేసామన్నమాట. ఏంటి వీళ్ళు రోడ్డు మీద కూర్చొని తింటున్నారు అనుకుంటున్నారా, ఇంకా గాలి అయితే రోడ్డు మీద వస్తుందని చెప్పేసి అక్కడ కూర్చున్నాము. డిన్నర్ తినేసాక మళ్ళీ వచ్చేసి ఇంకా కాసేపు గెంతామన్నమాట. తిండిదైతే అరగాలి కదా, తిండి తరిగేంత వరకు వేసాము, తర్వాత వెళ్ళిపోయాము అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఫైనల్గా దేవుడి దగ్గర అందరు కలిసి వేశారనమాట. ఇంక అందరు కలిసి వేయాలని చెప్పారు. ఇంకా మొత్తానికి అందరం కలిసి మంచిగా వేసాము. చాలా బాగుంటుంది సాంగ్. కొంచెం మ్యూజిక్ అయితే పెడతాను, చూసేయండి. ఎక్కువగా ఉన్నా చెప్పి కాపీరైట్ క్లెయిమ్ చేస్తుంది కదా. పిల్లలు కూడా అండి చాలా చాలా బాగా అయితే వేశారనమాట. అందరూ చిన్నలు పెద్దోళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చాలా బాగా అయితే అనిపించింది అనమాట. ఈ వీడియో ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్.